అండి, వెల్కమ్ టు కలగూరగంప. ఇవాళ మనం మన గోకులంలోకి వచ్చేసాము. బాగా గడ్డంతా గోపించి కొంచెం నీట్గా అయింది, ఇంకా దున్నలేదు, ప్రాపర్గా క్లీన్ కాలేదు. కానీ సో ఈ గడ్డి గోపియడం వల్ల మన గోంగూర తోట బయటపడ్డది అనమాట. అందులోకి వెళ్ళి సో గోంగూరది తెంపుకొని ఈరోజు కర్రీ చేద్దాము. ఆ కర్రీ కూడా ఏంటంటే పక్కా తెలంగాణ స్టైలు. యాక్చువల్లీ ఇంతకుముందు స్టార్టింగ్లో చేసాము, మనం కట్టెల పొయ్యి మీద చేసాం. కానీ సో అందరికీ కట్టెల పొయ్యి అవైలబుల్ ఉండదు, అందరికీ అన్నీ అవైలబుల్ ఉండవు. కాబట్టి ఇవాళ కుక్కర్లో చేద్దాము. చేసేసి ఫినిషింగ్ టచ్ దీనికి స్పెషాలిటీ అనమాట. సో ఆ ఫినిషింగ్ టచ్ ఎలా చేయాలి, ఎంత టేస్టీగా ఉంటుంది, టు స్మోకీ ఫ్లేవర్ అదనమాట. మన స్టార్ చెఫ్లు 5 స్టార్ హోటల్స్లో స్మోకీ ఫ్లేవర్ అంటారు కదా. సో వెనకటికి కూడా స్మోకీ ఫ్లేవర్లు చేసారు, కాకపోతే వాళ్ళకు ఆ పేరు లేదు, బొగ్గేసి ఆ స్మోకీ ఫ్లేవర్ని తీసుకొచ్చిండ్రు అనమాట. సో ఆ స్మోకీ ఫ్లేవర్ ఎలా తేవాలో నేను చెప్తాను. బట్ అందరు అడుగుతారు మళ్ళీ, నీకంటే కట్టెల పొయ్యి పెట్టుకుంటావు, బొగ్గులు ఉంటాయి, మేమేడికెళ్ళి తెప్పించుకుంటాం శ్రీదేవి అంటారు. అంత సీన్ ఏం లేదు, మంచిగా ఆన్లైన్లో బొగ్గులు కూడా దొరుకుతున్నాయి అబ్బా. పెద్ద పెద్ద బొగ్గులు తెప్పించుకొని ఒక 1/2 కిలోనో ఎంతనో కిలోనో తెచ్చి పెట్టుకుని డబ్బాలు పెట్టుకుంటే సంవత్సరం 2 సంవత్సరాలు వస్తాయి. కాబట్టి తెప్పించుకోండి. చూస్తా, ఏమన్నా నాకు తెలియదు, ఆన్లైన్లో ఉంటాయని విన్నా. ఎందుకంటే పిడకలు అవన్నీ ఉన్నప్పుడు ఇది కూడా బొగ్గులు కూడా ఉండాలి నాకు తెలిసి. సో సెర్చ్ చేస్తా, మీకు వీడియో పోస్ట్ చేసేలోపు సెర్చ్ చేసి దొరికితే ఆ లింక్ పోస్ట్ చేస్తా, సరేనా. బొగ్గు తెప్పించుకుంటేనే స్మోకీ ఫ్లేవర్, అదర్వైజ్ వేరేలాగా చేయొచ్చు కానీ అంత టేస్ట్ రాదు. బొగ్గుతోనే సూపర్ వస్తుంది. ఫస్ట్ గోంగూర తెంపుకోపోదాం అబ్బా, రండి. చూడండి, మన గోంగూర వనం అనమాట. ఈసారి మాత్రం ఎంత బలంగా ఉన్నాయంటే చెట్లు, మనం గోంగూర పువ్వులు చాలా తినబోతున్నాము. సో గోంగూర పూలతోటి జామ్ చేసుకుందాం, మళ్ళీ పచ్చడి చేసుకుందాము. లాస్ట్ టైం ఎవరో చెప్పారబ్బా నాకు పులిహోర కలపొచ్చని, లాస్ట్ టైం కలపలేదు, బట్ ఈసారి కలుపుకుందాం, పులిహోర కూడా కలుపుకుందాము. చూడండి ఎంత బాగుంది, ఎంత హెల్తీగా ఉందో. ఒక్కొక్క చెట్టు ఈ రేంజ్లో ఉంది. ఇదిగోండి, ఇది ఒకటే చెట్టు, 2 మొలకలు ఉన్నాయి కానీ బట్ ఒకటే పెరుగుతుంది. ఇంత పెద్దగా పెరిగేదాకా వదిలేద్దాము. బట్ ఇప్పుడు మాత్రం లేత లేత తెంపుకొని పొయ్యి కూర వేసుకుందాం, అది సంగతి. భలే ఉంది కదా, ఏది కిందాకు కూడా మనకు అవసరం లేదు, జస్ట్ లేత లేతది తెంపుకొని పోదాం. ఇట్లా ఎంత తెంపితే అంత ఆకు వస్తుందండి, సైడ్స్ కొమ్మలు అంత బాగా వస్తాయి. ఇదొక్కటి ముదిరింది ఇట్లా. ఇవి కూడా ఎంత పుల్ల పుల్లగా ఎంత బాగుంటాయో చూడండి. ఇట్లా పక్క పక్కన లేతగా వచ్చినాయి కదా, అవి మాత్రం తెంపుతున్నా. ఎంత లేతగా చూడండి. మంచిగా పెరగాలి. కానీ గోంగూర 2 మొక్కలు చాలండి ఇంట్లో, 2 మొక్కలు. పెద్ద కుండి, కొంచెం పెద్ద కుండి చూసి వేసుకుంటే మన టెర్రస్ గార్డెన్లో కానీ బాల్కనీలో కానీ 2 మొక్కలు చాలు. ఇదిగోండి లేత లేత గోంగూర. కడిగే పని లేకుండా వర్షం పడ్డది రాత్రంతా. టైం ఎంత అవుతుంది తెలుసా, 11 అవుతుంది. పొద్దున్న 6-7 గంటలలాగా ఉంది. పోదాం రండి, గబగబా కూర వండుకుందాం. చెప్పులకు మట్టి చూడండి ఎట్లా అంటిందో. ఇదిగోండి మెయిన్ ఈ గోంగూర కర్రీకి ఇంగ్రీడియంట్స్ వచ్చేసేసి పల్లీలు వేస్తారు ఇందులో, అండ్ బొబ్బర్లు, కంపల్సరీ బొబ్బర్లు వేస్తారు, కొంచెం శనగపప్పు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి ఎక్కువ పడతాయి కొంచెము, తర్వాత వేసుకోవాలి వెల్లుల్లి. కానీ అవి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అనమాట. చాలా బాగుంటుంది. రొట్టెలకైతే ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. విషయం ఏంటంటే చేసిన రోజు కాదు, నెక్స్ట్ డే సూపర్ ఉంటుంది. ఏం చేద్దామంటే ఇప్పుడు మనం దీంట్లో కుక్కర్లో చేసుకుందాము తొందరగా అయిపోవడానికి. బట్ చేశాక తాలిం అది ఈ వెల్లుల్లి అవన్నీ ఎత్తి పెట్టడం ఏం చేద్దామంటే మట్టి దాంట్లో ఎత్తి పెడదాం. సో మట్టి దాంట్లో ఎత్తి పెడితే రేపటికి సూపర్ ఉంటుంది. సో అట్లా స్పెషల్ అనమాట. ఇది తెలంగాణ స్టైల్లో గోంగూర ఉండబోతున్నాము, విత్ అమ్మమ్మ స్టైల్ స్మోకీ ఫ్లేవర్. అది విషయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆకుకూర కడుగుదాము. లేత ఉంది, మెరిసిపోతుంది కదా లైట్ గ్రీన్లో.
దీంట్లో ఏం చేద్దామంటే పచ్చిమిరపకాయలు కావాలా, కొన్ని ఎక్కువ పడతాయి, కారం అస్సలు కాదు. ఎందుకంటే ఆ కారాన్ని ఈ బొబ్బర్లు శనగపప్పు అంతా తినేస్తుంది అనమాట. అట్లానే కొన్ని వేసామనుకోండి చప్పగా అయిపోతుంది. సో వీటిని కూడా చూడండి లైట్గా ఇలా కడిగి, మీకు ఇంకా గబుక్కును ఉడకాలి అనుకుంటే కొంచెం ముందు రోజు నైట్ కానీ మార్నింగ్ కానీ ఒక 2-3 అవర్స్ నానబెడితే తొందరగా ఉడుకుతుంది. బట్ నేను మాత్రం ఎప్పుడు అలాగే వేస్తాను, ఎందుకంటే నాకు ఉడకని గింజలే బాగుంటాయని. పల్లీలు ఏంది గోంగూరలా అనుకోకండి, ఒక్కసారి ఇందులో వేసిన పల్లీలు తింటే పుల్లగా కారంగా భలే ఉంటుంది. శనగపప్పు ఇష్టం లేని వాళ్ళు అవాయిడ్ చేసుకోవచ్చు, కొంచెము బొబ్బర్లు ఎక్కువ వేస్తే సరిపోతుంది. కొంతమంది అంటే కొందరు శనగపప్పు తినరు కదా, ఇష్టపడరు, వాళ్ళు ఇది అవాయిడ్ చేయొచ్చు. ఇప్పుడు భయపడకండి నా కోసుడు చూసి, మామూలుగానే కారం ఎక్కువ తింటాం, బట్ పచ్చిమిరపకాయలు ఎంత తిన్నా ఏం కాదండి. మిరప్పొడి తినొద్దు, బట్ పచ్చిమిరపకాయలు హెల్త్కి మంచిది, తినొచ్చు. అలా అని కారం తినమని కాదు, ఒక్కొక్క వైపు ఒక్కొక్క రకంగా తింటారు. చిన్నప్పటి నుంచి ఇట్లా అలవాటు అయిపోయింది పచ్చిమిరపకాయల కారం. దీంట్లో పసుపు వేయాలి, వాటర్ పోసుకోవాలి, ఎంత కావలిస్తే అంత. జనరల్గా ఏంటంటే కొంచెం పోసేసి అవి తడిచేటంతా మునిగేటంతా అనేది ఉంటుంది అనమాట. లేదంటే నీరు అయిపోతుంది కర్రీ. ఇది పర్ఫెక్ట్, ఎందుకంటే ఈ గింజలు ఉన్నాయి కదా మంచిగా ఉడకాల. ఆ కర్రీ ఎంతసేపు లోపలికి టంగమని వెళ్ళిపోతుంది. మొన్న ఒక రోజు మామిడికాయ టమాటో పప్పు చేసుకున్నాం కదా, ఆ రోజు ఈ కుక్కర్ గురించి చాలామంది అడిగారు. సో భలే ఉంది, షేపు చాలా నచ్చింది. ఒకరైతే పెట్టారనమాట, మావిడకు కొనిస్తాను, ఆ లింక్ పెట్టండి నాకని. సో పెడతాను, ఇది ఎన్ని లీటర్లు అవన్నీ చెక్ చేసి పెట్టాలనేమో కదా, పెడతాను నేను, లింక్ పెడతాను, కుక్కర్ లింక్ పెడతాను, చూసుకోండి. చాలామందికి నచ్చింది. అంతెందుకు మా ఇంట్లో అమ్మాయి ఉంటుంది కదా పని చేయడానికి, అమ్మాయి కూడా మేడం నాకు ఒకటి కుక్కర్ తెప్పించి పెట్టండి ఇట్లాంటిదని అడిగింది అనమాట. నాకు భలే నచ్చింది, కుండ షేప్ ఉండడం వల్ల నాకు కూడా బాగా నచ్చింది ఇది. అయితే సరే కూర సంగతికి వస్తే ఏంటంటే, ఒక బొబ్బర్లు ఉండడం వల్ల ఒక 7-8 విజిల్స్ కంపల్సరీ పడతాయండి. మీరు ముందే నానబెడితే మామూలుగా రెగ్యులర్గా ఎన్ని విజిల్స్ పడతాయి, 4-5 పడతాయి కదా మామూలుగా ఇట్లా కూరలు చేసుకున్నప్పుడు, అది సరిపోతుంది అనమాట. ప్లస్ ఏంటంటే ఆ పులుపుకు ఇవి తొందరగా ఉడకవు, అందుకే కొంచెం ఎక్కువనే పెడతాను విజిల్స్. బొబ్బర్లు ఉడకాల, అలానే పేస్ట్లా కావద్దు, అటు ఇటు ఉండి మనము ఇలా అన్నప్పుడు మాత్రం కొంచెం మెత్తగా అయినట్టు కనపడాలన్నమాట, అప్పుడే టేస్ట్ బాగా వస్తుంది. బొబ్బర్లు అంటే గుర్తొచ్చింది, ఓన్లీ బొబ్బర్ల కూర సూపర్ ఉంటుందండి. రొట్టెలకైతే చాలా బాగుంటుంది. నేను చేసి చూపిస్తాను ఒకరోజు. బొబ్బర్లు అండ్ పచ్చిమిరపకాయలు నూనె పొడి వేసి వండుతారు. అమ్మని అడుగుతా ఇంకేమన్నా ప్రాసెస్ ఉందా, అంతే ప్రాసెస్ అడిగి ప్రాపర్గా. నేను కూడా ఉండలేదు, ఎప్పుడో ఒకసారి అమ్మ ఊరి నుంచి వచ్చినప్పుడు, చాలా ఇయర్స్ అయింది నిజంగా నేను కూడా తిని వండిపించుకొని తిన్నావు. ఒకసారి అడుగుతా. బొబ్బర్లది ఉడకబెట్టి నీళ్లు తీసి మళ్ళీ చారు చేస్తారు, బొబ్బర్లకు కూడా చేస్తారు, 2 కాంబినేషన్ అనమాట. జొన్న రొట్టెలకు మాత్రం అదిరిపోతుంది, ఎన్ని రొట్టెలకు అనుకోండి. అది కర్రీ చేసుకుందాం, మళ్ళీ ఒకసారి బొబ్బర్ల కూర చేసుకుందాం. 7, 8, 9 విజిల్ రాని ఏం ఫరక పడేది లేదు దీంతో. ఓకే బాయ్. ఇంకా చినుకులు పడుతూనే ఉన్నాయి చూడండి, వర్షం పడుతూనే ఉంది పొద్దుటి నుంచి. 12 అవుతుంది కదా, మార్నింగ్ 7 అయినట్టే ఉంది వెదర్ అంతా కూడా, బ్యూటిఫుల్గా ఉంది. ఈ టైంలో వేడి బజ్జీలు, మంచి కాఫీ తాగితే ఎంత బాగుంటుందో. బజ్జీలు కాఫీ కాంబినేషన్, వర్షం సూపర్. మీకు 7-8 విజిల్లు అన్నా కానీ ఒక 10-12 పెట్టినా, ఎందుకంటే బొబ్బర్లు నానబెట్టలేదు ఏం లేదు కదా, మళ్ళీ ఉడకకపోతే మళ్ళీ తీసి మళ్ళీ పెట్టి చూపించాల్సి వస్తుందని 10-12 విజిల్లు పెట్టిన. చూడండి ఇంత పర్ఫెక్ట్గా ఇట్లా ఉడికినాయి. ఈవెన్ బొబ్బర్లు కూడా ఇలా. ఓకే ఇదన్నమాట. ఇప్పుడు ఏమీ లేదు, కొంచెం సాల్ట్ వేసుకొని రుద్దుకోవడమే.
పులుపు ఉన్న కూరల్లో సాల్ట్ కొంచెం పడుతుంది. మీకు ఎవరికైనా గుర్తుందా, చిన్న ఉన్నప్పుడు ఊర్లలో కుండలనే ఉడకబెడుతుండ్రు కదా, ఏదో వండినా కూడా కుండలనే చేస్తుండ్రి. అయితే నీళ్లు కొంచెం ఎక్కువనే అనుకోండి, కొంచెం పక్క కొంపి రుబ్బి మళ్ళీ నీళ్ళు పోస్తుండ్రి. బట్ మనకేమో కుక్కర్లు అయిపోయి అవసరం రాకుండా అయిపోయింది. కానీ నాకు ఇప్పుడు నీళ్ళు ఎక్కువైనాయి, పక్క కొంపాలి. అందుకు ఆ స్టోరీ చెప్తున్నా మీకు. అంటే చేసిన మిస్టేక్ని ఏదో ఒక రకంగా కప్పిపుచ్చుకోవాలి కదా, అట్లా కాదులేండి. దానివల్ల అప్పుడు ఇట్లా చేస్తున్నామని నేర్చుకుంటున్నాం అంతే. ఇట్లా కొన్ని నీళ్ళు తీసి అప్పుడు చక్కగా రుబ్బుకుంటే అవుతుంది. అయినాక నీళ్ళు కలిపేసుకోవచ్చు మళ్ళీ. అంటే కలిసినట్టు ఉండదు మనకు. నిజానికి గోంగూర ఈ కన్సిస్టెన్సీలు ఉండాలా. మనం నీళ్ళు పోసేసినాం. బాగా చేస్తూ ఉంటుంది శ్రీదేవి, మళ్ళీ ఏదో ఒకటి మిస్టేక్ చేస్తుంది ప్రతిసారి. కన్సిస్టెన్సీ అంటే గుర్తొచ్చింది, మొన్న మామిడికాయ పప్పు చేసుకున్నాం కదా, ఎవరో కామెంట్ చేసారు అది పప్పుషారా అని పెట్టిర్రు. సో పులుసా అని పెట్టింది నన్ను. కాదు, మా ఊర్లో పప్పు వేరే ఉంటుంది, పప్పుషారు వేరే ఉంటుంది, గట్టిపప్పు వేరే ఉంటుంది, ముద్దపప్పు వేరే ఉంటుంది. ఇన్ని రకాల పప్పులో ఇప్పుడు ఈరోజు చేసింది పప్పు అంతే. సో గట్టిపప్పు కాదు, ముద్దపప్పు కాదు, పప్పుషారు కాదు, పప్పు. ఇదనమాట విషయం. ఈరోజు కూడా ఏంటంటే, నువ్వు గోంగూర చేస్తున్నావు, గోంగూర చారు చేస్తున్నావు అని అడుగుతాను నన్ను. లేదబ్బా, గోంగూరనే చేస్తున్నా. నీళ్ళే కొంచెం ఎక్కువ వచ్చిన పొరపాటున. చూడండి పప్పులు. ఆ పప్పులా గోంగూర అని అడగకండి, పప్పుల కూరనా గోంగూర కూర అని. బట్ ఇదే స్టైల్లో చేస్తారు. దీంట్లో మనం వంపిన నీళ్ళు పోసుకుందాం కొన్ని, లేదంటే టేస్ట్ అంతా వెళ్ళిపోతుంది. రైట్, ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ. అసలు సిసలైన ట్విస్ట్ ఇప్పుడు ఉంది. అయితే దీన్ని నెక్స్ట్ డే బాగుంటుందని చెప్పినా కదా, ఆ నెక్స్ట్ డే ఇందులోనో ఇంకో స్టీల్ గిన్నెలోనే తీసి పెట్టుకునే బదులు ఏం చేద్దామంటే, ఇప్పుడే మనము కుండలు ఎత్తి పెట్టుకుందాం. దాన్ని అట్లనే టేబుల్ మీద పెట్టేస్తే రేపటికి మిగిలితే ఓకేనా. అంటే రేపటికి మిగిలితే మాత్రమే చెప్తున్నా, మిగిలకపోతే నేనేం చేయలేను. మిగిలితే మాత్రం టేస్ట్ అలా సూపర్. ఇలా ఒక బాక్స్లో వేసి పెట్టుకుంటా నేను. ఏంటి అంటే బొగ్గులు అప్పటికప్పుడు దొరకవు కదా మనకు. అంటే కింద ఎక్కడన్నా ఉంటాయి, నేను కిచెన్లో పని చేసుకుంటుంటే పైన దొరకవని ఇట్లా ఒక డబ్బాలు వేసి పెట్టుకుంటా. మీరు కూడా ఆన్లైన్లో తెప్పించుకున్న డబ్బాలు వేసి పెట్టుకోండి. డౌట్ వస్తే ముద్దుగా గడుక్కోండి ఒకసారి. ఇట్లా మామూలు కట్టెల పొయ్యి మీద వంట చేసినేమో డైరెక్ట్ పెడతారు, లేదంటే ఇట్లా ఇవి చేసుకోవాలి వేడి. సో అవి వేడి అవుతుంటాయి. ఈలోపు ఏం చేద్దామంటే, మనం వండిన గోంగూరను కుండలో వేసుకుందాం. అన్ని పప్పులు వేసినాం, ఎక్కడ పోయినాయో చూడండి. దీన్ని ఇలా ఎర్రగా కాల్చుకోవాలి, ఎర్రగా నిప్పులాగా. ఇంకొంచెం ఇది కాలుతూ ఉంటుంది. ఇంకొక చిన్న ప్రాసెస్ చేసుకుందాం మనము. వెల్లుల్లి, కొంచెం ఎక్కువ వెల్లుల్లి. ఇంట్లో నేను ఏం చేస్తానంటే, వెల్లుల్లిపాయలు ప్రతిసారి తాలింపులకు కావాల్సినప్పుడు అప్పటికప్పుడు ఒలుసుకోకుండా ఇట్లా మంచిగా ఒలిసి పెట్టి కింద ఒక టిష్యూ వేసి అవి పెట్టి పైన ఇంకొక టిష్యూ వేసి మూసి పెడితే 15 రోజులు ఫ్రెష్గా ఉంటాయి వెల్లుల్లి. సో అప్పుడు ఏంటంటే తాలింపు ఊకే ప్రతిసారి పని చేయకుండా గబుక్కున తీసుకోవచ్చు అనమాట. ఇది ఒక చిన్న టిప్పు, చాలామంది చేస్తారేమో, బట్ నేను చెప్తున్నా. ఓకే, ఇలా కొంచెం ఎక్కువ ఉండాలి వెల్లుల్లి, ఇలా ఎక్కువ ఉండాలి. కొంచెం కాదు, బాగానే. జీలకర్ర ఇంకా వేరే తాలింపు ఏం లేదు కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు మనం. కొంచెం కచ్చపచ్చ, ఎక్కువ అక్కర్లేదు. ఇలా కచ్చపచ్చ దంచుకొని దీన్ని వేసేయాలి. మామూలుగానే వేస్తున్నాను నేను, ఇది వేడి చేయట్లా. దీని మీద ఏం చేయాలంటే పచ్చి నూనె వేయాలి. వేడి చేయొద్దు, పచ్చి నూనె కొంచెం ఎక్కువ క్వాంటిటీనే వేయాలి. ఎందుకంటే ఇంతవరకు అసలు కర్రీలో మనం ఒక చుక్క నూనె వేయలేదు. ఇదే తాలింపు, ఇదే కర్రీలోకి అంత ఇదే కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఒక చుక్క నెయ్యి వేస్తే కూడా అదిరిపోతుంది. ఇప్పుడు మాత్రం జాగ్రత్తగా చూడండి. ఈ 2 బొగ్గులది స్టవ్ ఆర్పేస్తున్నా. ఇలా వేసి అలా వదిలేయద్దు, లైట్గా ఉంటుంది. దాన్ని ఏం చేయాలంటే ఒక్క నొక్కి మూసేసాల. యాక్చువల్గా ఈ పక్కన ఉంది కదా పొగ, అస్సలు పొయ్యే వరకు తెరవద్దు మనము. కాకపోతే ఏంటంటే మీకు చూపించాలని కొంచెం తెరిచి చూపిస్తా, లేదంటే ఆ ఫ్లేవర్ అంతా వెళ్ళిపోతుంది. చూడండి ఎంత బాగా వస్తుంది కదా పొగ. 1
2 3 కనపడుతుందా? అబ్బో ఫ్లేవర్ అంతా పోతుందబ్బా. అదనమాట. బాగుంది కదా ట్రిక్, సూపర్. ఇది పక్కా తెలంగాణ స్టైల్లో అమ్మమ్మ నాన్నమ్మ వాళ్ళు చేసిన స్మోకీ ఫ్లేవర్డ్ గోంగూర కర్రీ. అదనమాట విషయం. మీ కొరకు ఈరోజు నేను చూసి చూపించిన. ఇదంతా అయ్యాక ఒక 10 మినిట్స్ అస్సలు ఓపెన్ చేయకుండా అలాగే ఉంచేసి తర్వాత ఆ బొగ్గులను సింపుల్గా తీసి బయట పడేయచ్చు. ఎందుకంటే పైన పెట్టినాం కదా, మళ్ళీ దాన్ని అందులోనే ఉంచాల్సిన అవసరం లేదు. చూపిస్తారండి. ఈ పొగ కూడా ఉండొద్దు. చూడండి ఇలా అయిపోతుంది అనమాట. ఇప్పుడు వీటిని తీసేసి పడేయచ్చు. ఇదన్నమాట. గాయత్రికి స్మోకీ ఫ్లేవర్ కర్రీస్ ఏం చేసినా కూడా మనము వంకాయ కూడా కాల్చి చేస్తాం కదా, చాలా ఇష్టం అనమాట. స్మోకీ ఫ్లేవర్ చాలా ఇష్టం గాయత్రికి. ఈ కర్రీ కూడా ఇదనమాట విషయం. గోంగూర చాలా హెల్దీ కాబట్టి సో ఇలా చేసుకొని తిని ఫీడ్బ్యాక్ ఇవ్వండి, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.